టు సవి స్పీక్స్. అందరూ ఎలా ఉన్నారు? చాలా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు మేము ఎక్కడున్నాం తెలుసా? బావర్చీకి వచ్చామన్నమాట. బావర్చీ ఈజ్ ఫేమస్ ఫర్ బిర్యానీస్, అందరికీ తెలుసు. మేము ఎప్పుడు బావర్చీ బిర్యానీనే తింటాం అనమాట ఇక్కడ. సో ఇక్కడ పక్కన క్వాలిటీ ఐస్ క్రీమ్ కూడా ఉంది. సో ఇవి మొత్తం ఇండియన్ ఐస్ క్రీమ్స్. సో పూర్వీ కోసం ఐస్ క్రీమ్, మా కోసం బిర్యానీ. సో ఈరోజు ఏం బిర్యానీ తినాలనుకుంటున్నాం అంటే ఫిష్ బిర్యానీ అనుకుంటున్నాం ప్రస్తుతానికి. సో ఈరోజు వీక్ డే కూడా కాబట్టి, అంటే ఇక్కడ వీకెండ్ హాలిడే అయితే ఉంది అండ్ వీక్ డే మండే. సో రెస్టారెంట్ మొత్తం ఎంటీగా ఉంటుంది నాకు తెలిసి. సో లోపలికి వెళ్ళి ఫుడ్ ఎలా ఉంటుంది, రెస్టారెంట్ ఎలా ఉంది నేను చూపిస్తాను. లెట్స్ గో. సో ప్రస్తుతానికి అయితే మనము లోపలికి వచ్చేసామండి. సో చాలా రోజుల తర్వాత ఇలా ధైర్యం చేసామన్నమాట, పృథ్వీని బయటకు తీసుకొచ్చి ఇలా రెస్టారెంట్లో కూర్చొని తినాలని. ఎందుకంటే ఇప్పుడు బేబీకి కొంచెం స్ట్రేంజర్స్ యాంగ్జైటీ అలా ఉంటుంది కదా. సో కొద్దిగా వాడికి కూడా అలవాటు పడాలని తీసుకొచ్చాము. మాకు తెలిసి ఇంకా మండే కాబట్టి కొంచెం ఎంటీగా ఉంటుంది. ఇక్కడ మండే లాంగ్ వీకెండ్ అండి, కొలంబస్ డే అని ఏదో ఉంది. సో లాంగ్ వీకెండ్ అనమాట. మేము వీకెండ్ బయట వెళ్ళాలి, ఎక్కడో కొంచెం బయట ట్రిప్ లాగా వెళ్దాం అనుకున్నాము, కానీ అసలు కుదరలేదు, అసలు ప్లాన్ చేయలేకపోయాము. సో అందుకే అట్లీస్ట్ జస్ట్ బయటకు వచ్చామన్నమాట, జస్ట్ ఫర్ లంచ్. అండ్ పూర్వీకి ఇంకా స్కూల్ కూడా స్టార్ట్ అంటే మేము ఇంకా ఫేస్ టు ఫేస్ పంపిస్తున్నాం అనమాట డైరెక్ట్ స్కూల్కి. కాబట్టి కొద్దిగా షాపింగ్ కూడా ఉన్నది. సో మళ్ళీ ఇంకా మొత్తం ఒకే రోజులో కంప్లీట్ చేసుకోవాలి కాబట్టి జస్ట్ వి థాట్ వి విల్ హ్యావ్ సమ్ లంచ్ అనమాట. ఇక్కడ ఏంటంటే మేము వెయిట్ చేస్తున్నాము చాలాసేపు, అసలు చాలాసేపు వరకు ఎవరు రాలేదు. సో మేబీ దే వే బిజీ ఇన్ ద కిచెన్ ఆర్ సంథింగ్. ఏంటంటే ఇది ఒక కొంచెం పెద్ద రెస్టారెంట్ అండి. అటుపక్క కొంచెం టేక్ అవేస్ ఆర్డర్స్, అటుపక్క కూడా జనాలు ఎక్కువ మంది ఉంటారు. సో మేము రెస్టారెంట్ లోపలికి వచ్చాం అనమాట. సో బట్ దెన్ వీ వర్ వెయిటింగ్ ఫర్ ఇట్. సో మేమేమనుకున్నామంటే ఓకే ఫైన్, అది ఎందుకో తెలీదు, పృథ్వీ సడన్గా ఏడవడం స్టార్ట్ చేశాడు. లైక్ అంటే ఆర్డర్ తీసుకోవడానికి ఒక ఆయన చూసినప్పటికీ లైక్ హీ స్టార్టెడ్ క్రైయింగ్ అనమాట. సో ఇక్కడ మేము ఏం ఆర్డర్ చేసుకున్నామంటే చిల్లీ ఫిష్. సో ఇప్పుడు నవరాత్రులు కదా, మా హస్బెండ్ వాళ్ళ ఇంట్లో ఫిష్ తింటారనమాట. సో ష్రింప్ బిర్యానీ అండ్ హక్కా నూడిల్స్. సో బేసికలీ హక్కా నూడిల్స్ వచ్చి పూర్వీ కోసం విత్ ఎగ్ ఆర్డర్ చేసుకున్నాము. సో యూజువల్గా ఇక్కడ మటన్ చికెన్ బిర్యానీస్ ఎక్కువ తింటుంటాము. వి థాట్ వీ విల్ జస్ట్ ట్రై అని. సో నేను ఇప్పుడు మీకు చెప్తాను ఎలా ఉందని. ఓకే, దిస్ ఇస్ shrimp biryani. So navaratralu kabatti we are just eating fish which kindiki vastundi anamata fish. So this is like shrimp biryani, shrimp and koddiga hakka noodles with egg. So I'm going to taste these two. First we will try this is like chilli fish anamata. Baagundi. So chilli fish kabatti definitely karanga untundi. Yes, బావర్చీ ఈజ్ ఫేమస్ ఫర్ బిర్యానీస్. నేను ఫిష్ ఫస్ట్ టైం ఇక్కడ ట్రై చేస్తున్నాను అనమాట. ఇట్స్ డెఫినెట్లీ గుడ్, వెరీ టేస్టీ. సో ఇండియన్ రెస్టారెంట్స్ ఇక్కడ చాలా ఉన్నాయి అండ్ చాలా ఆప్షన్స్ అయితే మనకు ఉంటాయి. డెఫినెట్లీ చిల్లీ ఫిష్ బాగుంది. నౌ ఐ విల్ ట్రై ష్రింప్ బిర్యానీ. So it has shrimp and sorry. Super undi, very yummy. So bawarchi tiruguleda actually for biryanis. So very nice, chaala baagundi. Very softly cooked shrimp with all the masalas coated in it. Rice kuda very flavorful. So I'll try hakka noodles. Chaala rojulu ayindi actually Chinese tini. So I hope to be good. So biryani place lo noodles kabatti
So whatever we eat in India, same feeling. ఎగ్ హక్కా నూడిల్స్ డెఫినెట్లీ మై పాపకైతే బాగా నచ్చుతుంది. వెరీ నైస్ అండి, చాలా బాగుంది. సో ఐ రికమెండ్ చిల్లీ ఫిష్ ఫ్రై, స్ట్రింప్ బిర్యానీ అండ్ హక్కా నూడిల్స్ ఫ్రమ్ బావర్చి. ఇట్స్ వెరీ వెరీ గుడ్. ఇప్పుడు పూర్వీని అడుగుతాము. హక్కా నూడిల్స్ తినబోతుంది పూర్వి. పూర్వి, కెన్ యూ జస్ట్ టేస్ట్ హక్కా నూడిల్స్ అండ్ టెల్ మీ హౌ ఇట్ ఇస్? It is awesome. Good, huh? Yeah. Okay, eat it with the egg. Okay. You should just roll it like this. Roll it. Yeah. Yeah. Now you take it. You're still learning to eat, no? How is it? Yummy. Okay. సో బయట నేను ఎలా ఉందని చూపిస్తున్నాను అనమాట మీకు. డెఫినెట్లీ ఫుడ్ అయితే చాలా టేస్టీగా ఉన్నది. అందరికీ బాగా నచ్చిందనమాట. సో ఏంటంటే కాకపోతే అదే మండే కాబట్టి అసలు పెద్దగా క్రౌడ్ లేరు, అసలు ఎవరు లేరు బేసిక్గా. సో వీకెండ్స్ చాలా క్రౌడెడ్గా ఉంటాయి యూజువల్గా రెస్టారెంట్స్ అన్ని, మన ఇండియన్ రెస్టారెంట్. సో అక్కడ భోజనం చేసుకున్న తర్వాత మళ్ళీ అక్కడ మాల్ ఉంది కదా, అంటే పూర్వీ బట్టలు కొనుక్కోవాలి కాబట్టి మాల్కి వచ్చాము. సో ఏంటంటే బేసిక్గా ఈ వీక్ మొత్తం అసలు షాపింగ్ 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 అంటూనే అయిపోయింది. అసలు పూర్వీకి స్కూల్కి కావాల్సిన వస్తువులు అసలు ఒక్కొక్క చోట ఒక్కొక్కటి ఉన్నాయన్నమాట. తిరిగి 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 అలసిపోతున్నాము. కొన్ని వస్తువులు అయితే ఇంతకు ముందే కొనుక్కున్నాము, కొన్ని అసలు పెండింగ్ ఉండిపోయాయి. కాబట్టి ఇంకా బాగా షాపింగ్ అని తిరుగుతూనే ఉన్నాం అనమాట. సో అట్లీస్ట్ మాల్లో అయినా అంటే డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి కదా, చూద్దామని వచ్చామన్నమాట. సో నేను కూడా షాపింగ్ అన్నీ చేసి చాలా రోజులు అయిపోయిందండి. అసలు ఈ మధ్య మన గురించి కాకుండా ఇంకా పిల్లల గురించి ఎక్కువ ఆలోచిస్తాం కదా, అది ఇట్స్ వెరీ వెరీ కామన్ మదర్హుడ్ అంటే. సో బేసిక్గా నా గురించి అస్సలు ఇప్పుడు నాకు ధ్యాసే లేదు. సో ఇంతకుముందు బయటకు వెళ్ళినప్పుడంతా ఏదో షాపింగ్ అలా ఇలా చేసేదాన్ని అనమాట. ఇప్పుడు పిల్లలకి ఏది దొరికితే వాళ్ళ కోసమే షాపింగ్ చేస్తున్నట్టు ఉంటాను. సో అలా అయిపోతుంది. సో బట్ మాల్కి వెళ్ళిన తర్వాత ఆబ్వియస్లీ యూనో లైక్ ఏదో ఒకటి కొనుక్కోవాలా అలా అనిపిస్తుంది, కానీ అస్సలు టైం దొరకలేదు నాకు. సో ఐ వాజ్ వెరీ వెరీ బిజీ సర్చింగ్ ఫర్ పూర్వీస్ థింగ్స్. ఇంకొకటి ఏంటంటే మనం అనుకుంటాం కానీ అండి, అసలు నార్మల్ ప్లేస్లో తిరగడం కన్నా ఈ మాల్స్లో చాలా టైం అయిపోతుంది అనమాట. సో చాలా టైరింగ్గా కూడా ఉంటుంది. అసలు క్రిస్మస్కి ఆల్రెడీ డెక్డప్ అయిపోయినట్టున్నాయండి మాల్స్. చాలా బాగున్నాయి. ఇవన్నీ నేను ఎందుకు మీకు చూపిస్తున్నానంటే ఇట్ వాజ్ సో అట్రాక్టివ్, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయన్నమాట క్రిస్మస్ స్టఫ్. నెక్స్ట్ మంత్ ఇక్కడ థ్యాంక్స్ గివింగ్ అని వస్తుందండి, అన్ని డిస్కౌంట్స్లో దొరుకుతాయి, చాలా బాగుంటాయి. బేసిక్గా అంటే లాట్ ఆఫ్ థింగ్స్ అంటే గ్యాడ్జెట్స్ కానీ, తర్వాత హోమ్ అప్లయన్సెస్ కానీ, ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ మనకు కొంచెం తక్కువ ప్రైస్లో దొరుకుతాయి. అలా అని చాలామంది షాపింగ్ చేస్తూ ఉంటారు. సో అదే ఇంటెన్షన్తో మనం కూడా వెళ్తాము. బట్ టు సమ్ ఎక్స్టెంట్ వీ విల్ బై సంథింగ్. సో ఇక్కడ మనం ఎప్పుడు ఇంకా అంటే టైం పాస్ అంటే ఇంకా షాపింగే, అంతకుమించి ఇంకా మనం రోజు ఏం చేయలేమన్నమాట. సో ఇట్ వాజ్ అ వెరీ బ్యూటిఫుల్ సీన్ అండి, బాగుంది. ఇది ఒక ఫ్లోర్లో పూర్వీకి అక్కడ షూస్ చూద్దామని పైకి వెళ్ళామన్నమాట. సో అక్కడ బాగా డెకరేట్ చేసి ఉన్నాయి క్రిస్మస్ ట్రీస్ అన్నీ, అందుకే నేను రికార్డ్ చేశాను. సో చూడండి, అది $149 అంట కాస్ట్. సో బేసిక్గా ఇక్కడ క్రిస్మస్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ హ్యాపెనింగ్ ఫెస్టివల్ కదా, చాలా బాగా ఉంటుంది ఆ సీజన్. బేసిక్గా అంటే ఇంటి ముందు ఎంత బాగా డెకరేట్ చేసుకుంటారంటే వాళ్ళు ఆల్మోస్ట్ 1 month వరకు ఆ డెకరేషన్స్ అలాగే ఉంచుకుంటారనమాట. మేము కూడా చిన్న చిన్న క్రిస్మస్ ట్రీలు అలా పెట్టడం స్టార్ట్ చేసాం బేసిక్గా పాప కోసం. నేను ఈ క్రిస్మస్ సీజన్ తప్పకుండా చూపిస్తాను, ఓకే, ఇక్కడ ఎలా చేసుకుంటారని మ్యాక్సిమం నేను ట్రై చేస్తాను. సో చాలా బ్యూటిఫుల్గా చేసుకుంటారనమాట. మళ్ళీ ఏంటంటే అదే నేను చెప్పినట్టు ఎన్ని ఫ్లోర్లు అంటే ఈ మాల్లో చాలా ఫ్లోర్లు లేవు, కానీ పైకి కిందికి తిరుగుతూనే ఉన్నాం. అసలు
ఎక్కడ ఏం దొరుకుతుందా అంటే ఇక్కడ దొరుకుతుందా, అక్కడ దొరుకుతుందా, అక్కడ దొరుకుతుందా, ఇక్కడ దొరుకుతుందా అని. సో లిఫ్ట్ ఇంకా అలసిపోయి ఇంకా లిఫ్ట్ తీసుకున్నాం అనమాట. లిఫ్ట్ అంటే తీసుకున్నామంటే లిఫ్ట్ ఎక్కి వెళ్ళాము. సో యా అండి, బేసిక్గా స్కూల్కి పంపించాలంటే కొంచెం టెన్షన్గానే ఉన్నది. కాకపోతే అసలు వర్షల్లో లాస్ట్ ఇయర్ ఉన్నట్టు అసలు ఈ ఇయర్ అస్సలు బాగాలేదు. సో చాలామంది కిడ్స్ ఉన్నారు, ఒక టీచర్ మేనేజ్ చేయలేకపోతున్నారు. ఇంకా వాళ్ళు కూడా ఇంకా అందరూ ఇంకా వర్చువల్ అని అడుగుతున్నాం కాబట్టి వాళ్ళు ఇచ్చారు కానీ బట్ వీ వర్ నాట్ సాటిస్ఫైడ్. సో ఇప్పుడంతా కొంచెం కేసెస్ తగ్గాయి అని చెప్తున్నారు కాబట్టి సరే ఇంకా అందరూ పంపిస్తున్నారు కదా అని మేము కూడా పంపించాలనుకున్నాము. చూడండి అసలు నేను తిరుగుతూనే ఉన్నాను ఎక్కడ ఏది దొరుకుతుందా అని. బట్ ఎస్, డెఫినెట్లీ మేము అనుకున్నవన్నీ అయితే మేము కొనుక్కొని రాలేకపోయాము. సో మళ్ళీ కొద్దిగా పెండింగ్ పడిపోయిందనమాట షాపింగ్. ఇక్కడ కొన్ని స్టోర్స్ ఉన్నాయండి, అంటే బేసిక్గా చాలా చాలా బాగుంటాయి. నేను కొన్ని స్టోర్స్ అయితే మీకు షూట్ చేశాను. ఈ వీడియో మీరు ఫుల్ చూసారంటే మీకు ఆ స్టోర్స్ నేను తీసానన్నమాట వీడియో, మీరు చూడొచ్చు. అసలు ఎంత బాగుంటాయంటే అసలు నేను ఇండియాలో చూడలేదండి మాల్స్లో. బెంగళూరులో అయితే నేను చూడలేదు, వేరే స్టేట్స్లో నాకు తెలియదు. కానీ కొన్ని అంటే ఇంకా ఇక్కడ నుంచి ఎవరైనా ఇండియాకి గిఫ్ట్స్ తీసుకొని వెళ్ళాలంటే విక్టోరియా సీక్రెట్ తర్వాత ఇలాంటి షాప్స్ నుంచే ఎక్కువ కొనుక్కొని వెళ్తూ ఉంటారనమాట. సో డెఫినెట్లీ ఇక్కడ అన్ని మాల్స్లో అవన్నీ కంపల్సరీ ఉంటాయి. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద స్టోర్ అనమాట. సో ఈ స్టోర్ కూడా చాలా ఫేమస్. సో పింక్ సీక్రెట్ ఏదో అది. సో నేను కూడా లాస్ట్ టైం జస్ట్ ఫ్యూ థింగ్స్ కొన్నాను అనమాట, అంటే ఇండియాకి తీసుకెళ్ళడానికి. సో విక్టోరియా సీక్రెట్ పక్కనే ఉంది. ఇట్స్ లైక్ దే ఆర్ లైక్ టుగెదర్ ఓన్లీ. సో బేసికలీ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ ప్లేస్ అండి. యుఎస్ నుంచి ఇంకా ఏదైనా ఆడవాళ్ళ గిఫ్ట్ తీసుకొని వెళ్ళాలంటే ఇక్కడి నుంచి తీసుకెళ్తారు. సో ఇక్కడ ఇంకొక షాప్ ఉంది చూడండి పక్కన, ఎంత బాగుంటుందంటే నేను ఈ స్టోర్ గురించే చెప్తున్నాను మీకు. ఈ స్టోర్ పేరు అకీరా అనమాట. అసలు ఎంత ఫ్లాషీ స్టఫ్ అంటే మనం ఇలాంటివన్నీ మనం వేసుకోలేము, అసలు చాలా ఫన్నీగా కనిపిస్తాం. కానీ ఎందుకు ఆ స్టోర్లో స్టఫ్ మొత్తం చాలా వెరైటీగా ఉంటుంది, ఎక్స్ట్రీమ్లీ ఫ్యాషనబుల్గా ఉంటుంది. నేను అందుకే మీకు ఒకసారి చూపిద్దామని తీసాను అనమాట. అంటే కలర్స్ అంటే చాలా కలర్ఫుల్గా ఉంటుంది. యా డెఫినెట్లీ, అంటే మనుషులకి చాలా చాయిసెస్ అలా ఉంటాయి కదా. యాజ్ అన్ ఆర్టిస్ట్ ఐ లవ్ కలర్స్. నాకు డెఫినెట్లీ ఐ లైక్ దట్ కలర్ఫుల్ అట్మాస్ఫియర్ అలా. కాకపోతే బట్టలు అలా వేసుకోలేం కదా. సో బట్ ఇక్కడ ఈ స్టోర్ ఎందుకో నాకు చూడడానికి చాలా బాగా అనిపించింది అనమాట. అందుకే నేను అలా జస్ట్ షూట్ చేశాను. సో సంథింగ్ వెరీ డిఫరెంట్ దెన్ ద యూనిక్ ఫ్యాషన్ అనమాట. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద డిఫరెంట్ ఫ్యాషనబుల్ స్టోర్. బాగుంది బేసిక్గా. సో మేము ఆ స్టోర్లో అడిగాను అనమాట, వీడియో తీసుకోవచ్చా అని అడిగితే ఎస్ తీసుకోవచ్చు అని చెప్పారు. మీకు ఏదన్నా కావాలా అన్నారు. నేను ఇంకా నాకు అసలు ఏం వద్దు, నేను ఐ జస్ట్ వాంటెడ్ టు సీ అని చెప్పాను అనమాట. సో నైస్ అండి, పీపుల్ ఆర్ వెరీ పొలైట్ యాక్చువల్లీ. చాలా బాగా కోఆపరేట్ చేస్తారు. లైక్ ఇన్ కేస్ అంటే మనం పర్మిషన్ తీసుకుంటాం కదా, అంటే జస్ట్ వాళ్ళ స్టోర్లోకి వెళ్ళిపోయి మనం తీసుకోలేం కదా వీడియో అలా. బట్ దే వేర్ వెరీ పొలైట్ దట్ వే, తీసుకోవచ్చు అని చెప్పారు. సో ఇది అన్నమాట. చిల్డ్రన్స్ ప్లేస్కి మళ్ళీ వెళ్ళాము. ఇక్కడ కొద్దిగా మళ్ళీ చాలాసేపు వెతికాము, ఎందుకంటే పూర్వి ఆల్రెడీ చాలా తిరిగి టైర్డ్ అయిపోయిందండి. ఆల్మోస్ట్ 2.5 hours ఉన్నాం మేము మాల్లో. ఇంకా మనకు అసలు సగం వెతుక్కోవడంలోనే మనకు అలసిపోతాం అనమాట, అలా అయిపోతుంది. సో ఫైనల్గా ఏంటంటే ఇంకా షూజు తర్వాత ఇంకా అవి ఏవో కావాల్సి ఉంటే అసలు. సో ఫైనల్గా అయితే ఇంకా మళ్ళీ షూస్ డెఫినెట్లీ మళ్ళీ అక్కడ కూడా సెట్ కాలేదండి. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ఇంకా నెక్స్ట్ ఇంకొక చోటుకి వెళ్ళాము. ఒక చోటు కాదు, ఏదో కొత్త షాప్స్ అనమాట. ఒక 4 to 5 షాప్స్కి మళ్ళీ వెళ్ళాము షూస్ కోసం. ఒక్కటి కూడా సెట్ కాలేదు. సైజు ఉంటే ఇంకా స్కూల్ షూస్ అంటే కొంచెం డీసెంట్గా ఉండాలి కదా, ఇక్కడ అన్నీ ఫ్లాషీగా ఉన్నాయి, లేకపోతే సైజ్ దొరకదు. సో చూడండి, అంటే మనకు సెట్ అయ్యేవైతే అసలు ఒక్కటి కూడా లేవనమాట. నేను ఇప్పుడు చూపిస్తున్నది మా పెద్దవాళ్ళ షూస్ అనమాట. బట్ ఎస్, వీ డి నాట్ ఫైండ్ ఎనీథింగ్ ఫర్ పూర్వి. సో మళ్ళీ ఇంకా జస్ట్ ఇంకా వన్ డే ఉన్నది మధ్యలో. మేము ఏం చేసామంటే ఆన్లైన్లో మేము ఆల్రెడీ ఆర్డర్ చేసుకున్నామండి. ఇక్కడ ఆన్లైన్లో ఎంత పెద్ద సోదంటే ఒక్కొక్కసారి అస్సలు టైంకి రావు. సో మేము ఆర్డర్ చేసి ఆల్మోస్ట్ ఒక 1 week పైన అయింది, ఇంకా డెలివరీ కాలేదు. సో ఇంకా లాస్ట్ మూమెంట్లో ఇంకా వెతుక్కునే పని అయిపోయింది అనమాట. సో
ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ మనం అనుకున్నట్టు లైక్ యూనో ఒక్క విషయంలో చెప్పాలంటే షాపింగ్ ఎనీవేర్ ఇట్ ఈస్ డిఫికల్ట్ అండి. ఎక్కడికి వెళ్ళినా సరే, ఇండియాలో అయినా సరే, అమెరికాలో అయినా సరే, మనకు కావాల్సిన వస్తువులు అంత ఈజీగా దొరకవు. ఎందుకంటే మైండ్లో మనకు ఒకటి ఉంటుంది, ఐ మీన్ డెఫినెట్లీ ఇంకా వెతికితే కానీ ఇంక మనకు కావాల్సినవి దొరకవు అనమాట. సో ఫైనలీ ఇంకా బయట వచ్చేసాం కొన్ని వస్తువులు తీసుకొని. ఇక్కడ చూసారంటే స్కై ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే, ఇక్కడండి ఓపెన్ స్కైస్ మనం చూడాలంటే అమెరికా అంటే నాకు వేరే కంట్రీస్ గురించి నాకు తెలియదు కానీ ఇక్కడ స్పేస్ ఎక్కువగా ఉంటుంది కదా, అక్కడ అలా బిల్డింగ్స్ పొడవుగా అన్ని చోట్ల ఉండవు కాబట్టి చాలా బ్యూటిఫుల్ ఈవినింగ్ సన్సెట్స్ కానీ అబ్బా ఎంత బాగుంటాయంటే మై గాడ్, నాకు ఈవినింగ్ ఈస్ ద బెస్ట్ ప్లేస్ అండి టు గో అవుట్ అమెరికాలో. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో అసలు ఆ లైట్స్లో నుంచి బయటకు వచ్చిన వెంటనే ఈ స్కై చూసి అబ్బా ఎంత హ్యాపీగా అనిపించిందంటే నాకు ఆ మొత్తం స్ట్రెస్ మొత్తం వదిలిపోయిందనమాట. సో ఇట్ వాజ్ అ వండర్ఫుల్ సీనరీ. సో అందుకే నేను అది షూట్ చేశాను. ఆ వీడియోలో ఎంత మాత్రం కనిపిస్తుందో తెలియదు కానీ ఇన్ రియల్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్ అండి. సో ఈరోజు తిన్న బిర్యానీ మొత్తం అరిగిపోయేలాగా తిరిగామన్నమాట. వీ వర్ ఎక్స్ట్రీమ్లీ టయర్డ్. అందరూ చూడండి నా ముఖం ఎలా ఉందో, అట్లీస్ట్ యూనో యూ కెన్ అండర్స్టాండ్ లైక్ హౌ మచ్ వీ వర్ టయర్డ్. సో యా, దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్. సో డెఫినెట్లీ ఇట్ వాజ్ నాట్ అన్ ఈజీ థింగ్. సో విత్ దిస్ ఐ థింక్ ఐల్ ఎండ్ మై వ్లాగ్. సో ఇంకా మంచి వీడియోలతో నేను మీ ముందుకు వస్తాను. డెఫినెట్లీ నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను మీకు. సో ఐఎమ్ ప్లానింగ్ లాడ్ ఆఫ్ స్టఫ్. కాకపోతే లైక్ టైం ఇప్పుడు ఎంత కుదురుతుందో వీలైనంత వరకు లైక్ చేయడానికి ట్రై చేస్తున్నాను. బట్ ఎ బిగ్ ప్లానింగ్ చేసేవైతే డెఫినెట్లీ ఐ విల్ డూ ఇట్ ఇన్ ద ఫ్యూచర్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. తప్పకుండా ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ చేయండి. సో ఇట్ ఈస్ అ బిగ్ మోటివేషన్ ఫర్ మీ. అసలు నాకు ఎలాంటి వీడియోస్ చేయాలని ఉన్నాయో అందులో ఈవెన్ ఒక 10% కూడా నేను ఇంకా చేయలేదు. సో ఐ హ్యావ్ లాట్ ఆఫ్ థింగ్స్ టు డూ, టూ మచ్ ఆఫ్ కాంటెంట్ ఐ హ్యావ్. సో డెఫినెట్లీ మీకు నచ్చుతాయి ఫ్యూచర్లో. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో ఇది నైట్ వ్యూ అనమాట. చూడండి, నైట్ కూడా కాదు, ఈవినింగ్ వ్యూ. సో ఇలా ఉంటుంది. సో మనం మళ్ళీ ఇంకా ఈ మాల్ మొత్తం క్రాస్ చేసుకొని వెళ్ళిపోయామంటే సో ఇట్స్ ఆల్ వెరీ నార్మల్, లైక్ మళ్ళీ రోడ్స్ యాజ్ యూజువల్ నార్మల్గా ఉంటాయి. సో దిస్ ఇస్ హౌ అమెరికా లుక్స్ అండి. సో అమెరికా అని అంటూ ఉంటారు. అక్కడ ఉన్నప్పుడు అది వేరు, ఇక్కడికి వచ్చిన తర్వాత ఇట్స్ అగైన్ వెరీ నార్మల్. అంటే అలవాటు పడిపోయామంటే సో మళ్ళీ ఇట్స్ జస్ట్ నార్మల్ అనిపిస్తుంది. బట్ ఐ లవ్ దిస్ ప్లేస్ ఫర్ వన్ రీజన్ అండి. ఎంత నీట్గా ఉంటుందంటే, ఎంత క్లీన్గా ఉంటుందంటే యూ జస్ట్ కాంట్ ఇమాజిన్. దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ ఐ లైక్ ఇన్ అమెరికా అండి. చాలా 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 క్లీన్గా మెయింటైన్ చేస్తారు. సో దట్ ఈస్ ద బ్యూటిఫుల్ థింగ్. సో ఇక్కడ స్పేస్ ఎక్కువ ఉంది, పాపులేషన్ తక్కువ. సో ఆబ్వియస్లీ యునో ఇట్స్ వెరీ ఈజీ టు మేనేజ్. సో ప్రతి ఒక్కరూ అలా బాధ్యత తీసుకుని మన ఇండియా కూడా స్వచ్ఛ భారత్ ఉంది కదా, సో ఎంత నీట్గా ఉంచుకుంటే ఎంత బాగుంటుందో. అసలు మన ఇండియా లాగా ఎక్కడా ఉండదండి. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఇక్కడ మనకు ఆపర్చునిటీ వచ్చాం కానీ మనసంతా అక్కడే ఉంటుంది. సో ఐ డెఫినెట్లీ మిస్ ఇండియా సో మచ్. ఎప్పుడు వస్తామో అనుకుంటూ ఉంటాము. సో దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. ఎనీ హ్యావ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్వ్స్. సో మళ్ళీ ఇంకొక వీడియోలో మనం తొందరగా కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.